తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అలాగే మనకు మరికాసేపట్లో కొన్ని గంటల్లోనే తేలిపోబోతుంది. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. మరోసారి హిమంత బిశ్వ శర్మ సీఎం అయ్యే అవకాశం ఉంది. గౌరవ్ గొగోయ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని గౌరవ్ గొగోయ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడ ఆయన పెద్ద ఎత్తున కూడా క్యాంపెయిన్ నిర్వహించారు. హిమంత బిశ్వ శర్మ ఫ్యామిలీ చాలా అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ఏదైతే హిమంత బిశ్వ శర్మ అలాగే ఎన్డీఏ కూటమి అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు తిరిగి బీజేపీకి పట్టం కట్టే అవకాశం ఉన్నట్టుగా తేలుతోంది. షార్ట్ బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత మినిట్ టు మినిట్ అప్డేట్ ఎన్టీవీలో. కీప్ వాచింగ్ ఎన్టీవీ. వచ్చే చల్లని కాలం డర్మీకూల్ ది కొత్త డర్మీకూల్ సోప్ మరిగే నీటిలో పవర్ ఆఫ్ 3 కూలెంట్ చల్లదనం ఇంకా జర్మ్ ప్రొటెక్షన్ కూడా. చల్లని డర్మీకూల్ సోప్. Bhaskar, our first order. Help us build the chutney business from label to website. గోయాస్ ప్రెజెన్స్ మే మెగా సేల్. ప్రతి 2 లక్షల కొనుగోలుపై 60,000, ₹1,00,000 30,000, 50,000పై 12,500 విలువైన సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. గోయాస్. జిందల్ సాతి సీల్ ఉంటే అదే అసలైన స్టెయిన్లెస్ స్టీల్. మీరు స్టెయిన్లెస్ స్టీల్ పైపులు మరియు ట్యూబ్స్ ను ఎప్పుడు కొనుగోలు చేసినా జిందల్ సాతి సీల్ తప్పగా చెక్ చేయండి. జిందల్ స్టెయిన్లెస్, భారతదేశపు ప్రముఖ స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తిదారులు. దొరుకుతుంది డీల్ మీద డీల్, ఆఫర్ మీద ఆఫర్, సేవింగ్స్, ఎక్స్చేంజ్, క్యాష్ బ్యాక్. ఇందుకే ఇది సేల్ మాత్రమే కాదు, రెండింతల సేల్. ముఖ్యమైన వార్తలు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రజలు ఎండ తీవ్రత నుండి తప్పించుకోవడానికి దానికి తగినట్టు దుస్తులు ధరించవలసిందిగా సూచించారు. ఎండలో ఎక్కువసేపు నిలబడవద్దని, ఎండలో పని చేయడాన్ని నివారించుకోవడం మంచిదని చెప్పారు. రామ్రాజ్ వైట్ షర్ట్స్ ఈ సమ్మర్ ని కూల్ గా ఎదుర్కోవచ్చు. బెంగాల్, తమిళనాడు అలాగే కేరళంలో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. ఆధిక్యాలు కూడా వస్తున్నాయి. పెరంబూర్లో విజయ్ వెనకంజలో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి. ఇక చపాక్లో ఉదయనిధి ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. తిరుచిలో ఈస్ట్లో విజయ్ వెనకంజలో ఉన్నారు. తిరుచి అండ్ పెరంబూర్ జోసెఫ్ విజయ్ కంటెస్ట్ చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. భవానీపూర్లో మమతపై సువేంద్ లీడ్ ఉన్నారు. నిజంగా బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. బెంగాల్ బరంపూర్లో అధీర్ రంజన్ చౌదరి అలాగే కేరళలో యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అసోం పోస్టల్ బ్యాలెట్లో భారీ ఆధిక్యంలో బీజేపీ ఉంది. అసోం బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. పుదుచ్చేరి పోస్టల్ బ్యాలెట్లో ఎన్డీఏ ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డీఎంకే ఆధిక్యం కనబరుస్తోంది. ఇక టీవీకే అధినేత విజయ్ పెరంబూర్లో వెనకంజలో ఉన్నారు. చపాక్లో ఉదయనిధి ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. అలాగే తిరుచిలో ఈస్ట్లో విజయ్ వెనకంజలో ఉన్నారు. భవానీపూర్, నందిగ్రామ్లో సువేంద్ ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భవానీపూర్లో మమతా బెనర్జీ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే భవానీపూర్ అండ్ నందిగ్రామ్లో సువేందు అధికారి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రెండిట్లో కూడా పోస్టల్ బ్యాలెట్లో సువేందు అధికారి ఆధిక్యం కనబరుస్తున్నారు. మైలాపూర్లో తమిళసైపై వెనకంజ ఉన్నారు. తమిళసై వెనకంజలో ఉన్నారు. అలాగే అసోం పోస్టల్ బ్యాలెట్లో భారీ ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ చూస్తున్నాము. చపాక్లో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. అలాగే త్రిచిలో అలాగే పెరంబూర్లో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ వెనకంజలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే లీడ్స్ వస్తున్నాయి. చపాక్లో ఉదయనిధి ఆధిక్యం కనబరుస్తున్నారు. అలాగే డిఎంకే తమిళనాడులో దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్లో తిరుచి ఈస్ట్ అలాగే బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. భవానీపూర్ నందిగ్రామ్లో సువేందు ఆధిక్యం కనబరుస్తున్నారు. ఆయన సవాల్ కూడా చేశారు మమతా దీదీ మీద, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరతామని. ఈసారి నందిగ్రామ్ నుంచి ఆమె భవానీపూర్కు చేంజ్ అయ్యారు, అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఇటు భవానీపూర్ అండ్ నందిగ్రామ్లో కూడా సువేందు అధికారి ఆధిక్యం కనబరుస్తున్నారు. అసోం పోస్టల్ బ్యాలెట్లో భారీ ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. బెంగాల్లో బీజేపీ అగ్రనేతలందరూ కూడా ముందంజలో ఉన్నట్టుగా లీడ్స్ కనపడుతున్నాయి. పుదుచ్చేరి పోస్టల్ బ్యాలెట్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇటు తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. భవానీపూర్ నందిగ్రామ్లో సువేందు అధికారి ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. ఒక టఫ్ ఫైట్ అయితే కొనసాగింది. 2021 ఎన్నికల్లో కూడా దాదాపు సువేందు అధికారి 1900 పైచిలుకు ఓట్లతో ఇటు మమతా బెనర్జీ మీద ఆయన ఆధిక్యాన్ని కనబరిచారు. ఇటు నందిగ్రామ్లో ఆయన ఆధిక్యంలో ఉన్నారు గత 2021లో. ఇక ఇప్పుడు కూడా 2026 ఎన్నికలకు వచ్చేసరికి సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ మాత్రమే మనం చూస్తున్నాము. కేరళలో యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. చెన్నై సిటీలో డిఎంకే టీవీకే మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. చపాక్లో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యం కనబరుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. తమిళనాడులో 2వ 3వ స్థానాల కోసం అన్నాడీఎంకే టీవీకే మధ్య పోటీ కొనసాగుతోంది. గతానికి భిన్నంగా తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతూ ఉంది. ఇటు డిఎంకే ఏఐఏడిఎంకే కూటమి అలాగే టీబీకే ఈ 3 పార్టీల మధ్య ఒక ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ డిఎంకేకి ఇచ్చినా కూడా మై యాక్సెస్ టీవీకేకి ఇచ్చింది. కొంతవరకు కూడా ఎడ్జ్ ఉంటుంది అని చూడాలి. మరికొన్ని గంటల్లో తేలిపోతోంది తమిళనాడు పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్నది. ప్రస్తుతం మన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విషయానికి వచ్చేసరికి భవానీపూర్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి వెనుకంజలో ఉంది. అలాగే అసోంలో బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. మైలాపూర్లో తమిళసై వెనుకంజలో ఉన్నారు. ఒక్కొక్క లీడ్ చూస్తున్నాం మనం. బెంగాల్లో కాంగ్రెస్ అగ్రనేత అధీర్ రంజన్ చౌదరి వెనుకంజలో ఉన్నారు. ఓవరాల్గా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఫలితాల్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ మనం చూస్తున్నాము. ఎడప్పాడిలో పళనిస్వామి లీడింగ్లో ఉన్నారు. ఎడప్పాడి పళనిస్వామి ఆయన ఇంటి పేరునే ఆయన నియోజకవర్గం ఎడప్పాడిగా మార్చుకున్నారు. ఎడప్పాడి లీడ్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు కనపడుతోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ కొనసాగుతూ ఉంది. కొళత్తూరులో డిఎంకే అధినేత స్టాలిన్ కంటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ లీడ్ కూడా మనం చూద్దాం. బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. రైట్, తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ కు సంబంధించి కూడా ఇటు డిఎంకే ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే టీవీకే అధినేత విజయ్ తను కంటెస్ట్ చేస్తున్నటువంటి త్రిచి కావచ్చు పెరంబూర్లో వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ చూస్తున్నాము. డిఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అట్ ద సేమ్ టైం 3వ క్రియాశీలక శక్తిగా ప్రత్యామ్నాయంగా అవతరించినటువంటి టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తను కంటెస్ట్ చేస్తున్న 2 చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్లో వెనకంజలో ఉన్నారు. ఏంటి టోటల్ డీటెయిల్స్? దాదాపు అరగంట అవుతుంది మొత్తం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి. మొత్తం ఇప్పటి వరకు కూడా 99 వరకు కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు అనేది కూడా ప్రారంభమైంది. వీటిల్లో 52 వరకు కూడా డిఎంకే ఉండగా సెకండ్ ప్లేస్ లో 25 వరకు కూడా ఏఐడిఎంకే ఉంది. కేవలం 12 స్థానాల్లో మాత్రమే టీవీకే ముందంజలో ఉంది. అయితే విజయ్ పోటీ చేసినటువంటి తిరుచి ఈస్ట్ కు సంబంధించి మాత్రమే విజయ్ వెనుకంజలో ఉన్నారు. పెరంబూర్లో లీడ్లో మనకున్నటువంటి సమాచారం మేరకు పెరంబూర్లో లీడ్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గాలన్నీ కూడా అర్బన్ నియోజకవర్గాలుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెన్నై సిటీతో పాటు అర్బన్ నియోజకవర్గాలుగా ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో తొలిత జరిగినట్టుగా ఉన్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి డిఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగా చాలా అత్యంత హోరాహోరీగా సాగుతోంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ 35 నియోజకవర్గాల్లో కూడా ఫస్ట్ లో డిఎంకే ఉంటే సెకండ్ లో
టీవీకే ఉన్నటువంటి పరిస్థితి, ర్యాడ్లో మాత్రమే అన్నాడీఎంకే ఉంది. సో అనుకున్నట్టుగానే అర్బన్ ఓటర్లు అందరూ కూడా ఏదైతే అర్బన్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఎవరు వైపు ఉన్నారనేది కూడా కాస్త క్లారిటీగా మనకు అర్థమవుతుంది. మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మొత్తం డిఎంకే అయితే ఆధిక్యతను అయితే తను మొత్తం కూడా ప్రదర్శిస్తుంది. ఇక 134 స్థానాలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి డేటా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రస్తుతానికి చూసుకుంటే మొత్తం ఆయా లీడ్స్ లో ఉంది. చెన్నై సిటీలో పోటీ చేసినటువంటి కొలత్తూరులో పోటీ చేసినటువంటి సీఎం స్టాలిన్ కూడా లీడ్ లో ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ చెపాక్ లో లీడ్ లో ఉన్నారు. పెరంబూర్ లో పోటీ చేసినటువంటి విజయ్ లీడ్ లో ఉన్నారు. అయితే తిరుచి ఈస్ట్ లో మాత్రం వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. తిరుచి వెస్ట్ లో ఏదైతే మాజీ మంత్రి నెహ్రూ ఉన్నారో ఆయన ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా ఆల్ ఓవర్ గా చూసుకుంటే కొన్ని చోట్ల ప్రముఖులు ఉన్నటువంటి చోట్ల మాత్రం మిశ్రమైనటువంటి ఫలితాలు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల రూపంలోనే వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఉద్యోగస్తుల మీద మొదటి నుంచి టీవీకే పార్టీ అయితే ఎనలేని నమ్మకం పెట్టుకునింది. ఇంకా చెప్పాలంటే అర్బన్ నియోజకవర్గాల్లో ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కూడా టీవీకే అయితే ఆశించినటువంటి స్థాయిలో ప్రభావం అయితే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లు అయితే చూపించలేదనే చెప్పుకోవాలి. మొత్తం కూడా డిఎంకేనే తన ఆధిక్యాన్ని ఉద్యోగస్తుల్లో కూడా ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు తాజా ట్రెండ్స్ చూసుకుంటే 110 వరకు వస్తే దాంట్లో 62 వరకు కూడా డిఎంకేనే లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. రెండో స్థానంలో 28లో ఏఐడిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. సో మూడో ప్లేస్ లో టీవీకే అయితే కొనసాగుతుంది. ఇంకా మరొక 20 నిమిషాలు పట్టేటువంటి అవకాశం అయితే మనకు అర్థమవుతుంది. కేవలం 110 నియోజకవర్గాలే, ఇంకా దాదాపు 124 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకొక అరగంట తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్రెండ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. అది ప్రారంభమైతే మరింత కాస్త ఇంకా ఒక ట్రెండ్ ఈజీగా అయితే ఎవరు ఏ వైపు ఉన్నారు, అర్బన్ ఓటర్లు ఎటువైపు ఉన్నారు, రూరల్ ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా హోరాహోరాగా చేసినటువంటి పోలింగ్ లో తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యోగస్తుల కంటే కూడా ఓట్ల రూపంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది. అయితే ఉద్యోగస్తులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొదటి నుంచి డిఎంకే నమ్మకం పెట్టుకునింది. మేము ఎంతో సంక్షేమం ఉద్యోగస్తుల కోసం చేశాం కాబట్టి వారు మా వైపే ఉంటారని చెప్పి అనుకున్నారు. సో వారు అనుకున్నట్టుగానే దీంట్లో మాత్రం డిఎంకే అయితే తన ఆధిక్యాన్ని అయితే ఎక్కడా చేజారిపోకుండా పట్టునిప్పుకుంది. కార్తిక్, ఎలా చూడొచ్చు? సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ మీదకి వచ్చారు టీవీకే విజయ్. తాను కంటెస్ట్ చేస్తున్నారు త్రిచి అండ్ పెరంబూర్లో. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అంటే టూ ఎర్లీ టు కామెంట్ చేస్తున్నాను కాదు, పోస్టల్ బ్యాలెట్లో వెనకంజలో ఉన్నారు. అసలు ఎట్లా ఉంది ఆ టీవీకే అధినేత ఇంపాక్ట్? ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందంటారు? మహిళలు కావచ్చు, యూత్లో కావచ్చు. సార్ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మాత్రం కాస్త వెనుకంజలోనే ఉన్నారు. మొత్తం ఆయనే కాదు, ఆయన పార్టీ మొత్తం కూడా వెనుకంజలో ఉంది. ఎక్కువగా ఎక్కడైతే నమ్మకం పెట్టుకున్నారో చెన్నై మెట్రోపాలిటన్ సిటీలో పరిధిలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాల్లో, ఆ 35 నియోజకవర్గాల్లోనే కేవలం 10 చోట్ల మాత్రమే ముందంజలో ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో మరొక 2 చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అర్బన్ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపే, పోస్టల్ లెక్కింపే గత అరగంటగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. వీటిల్లోనే టీవీకే ముందంజలో లేకపోవడం పై మాత్రం వారు అనుకున్న దానికంటే సరైనటువంటి ఫలితాలు అయితే ఉద్యోగస్తుల్లో సాధించలేదనేది అయితే మనకు టూ అర్లీ కాదు, ఆల్రెడీ ఉన్నవే కొద్దిగా ఉంటాయి. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి ఉద్యోగస్తులు అయితే టీవీకే వైపు మళ్ళలేదనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇంకా ఫర్దర్ గా ఎవరైతే మహిళలు ఎక్కువగా ఈ ఏడాది 14 లక్షల మందికి పైగా కూడా కొత్త ఓటర్లు వచ్చారు, వారందరూ కూడా మా వైపు ఉన్నారు. ఇక 18 నుంచి 35 లోపు ఉన్నటువంటి 120 లక్షల మంది ఓటర్లు కూడా మా వైపే ఉన్నారనేటువంటి అభిప్రాయాన్ని టీవీకే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈవీఎంలకు సంబంధించిన ట్రెండ్ మొదలైతే మాత్రం ఖచ్చితంగా మేము ముందంజలో ఉందామనేది మాత్రం చెప్తూ ఉన్నారు. ఇక టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అదవ్ అర్జున కూడా కొద్దిసేపటి క్రితమే మనకు ఉన్నటువంటి వలివాకంలో వెనుకొంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడే కొద్దిగా తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకు త్యాగరాజ నగర్ లో టీవీకే లీడ్ లోకి వచ్చింది. అక్కడ సెకండ్ ప్లేస్ లో డిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. అర్బన్ లో ఏదైతే మొదట అనుకున్న ప్రకారమే ఇటు ఉద్యోగస్తుల్లో కూడా టీవీకే అయితే కొద్దిగా సంపాదించింది, కానీ ఏఐడిఎంకే మాత్రం ఆశించినటువంటి స్థాయిలో చెన్నై సిటీ పరిధిలో అయితే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎక్కువగా ఓటర్ల మీదే, మహిళా ఓటర్ల మీద, యూత్ మీదే నమ్మకం పెట్టుకున్నటువంటి టీవీకేకి మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యేటువంటి ఈవీఎం లో మాత్రం తన ఆశలు ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఓటర్లు ఏ విధంగా సానుకూలంగా తమపై చూపించారనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసిపోతుంది. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పోస్టల్ బ్యాలెట్ లో డిఎంకే తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. ఒక్క చోట మాత్రమే టీవీకే
కొద్దిసేపటి క్రితం వస్తున్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే త్యాగరాజనగర్లో టీవీకే పార్టీ పోస్టల్ బ్యాలెట్లో కొంత ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా తమిళనాడులో ప్రస్తుతం అయితే ఇంకొక 20 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంటుంది. మరి పోస్టల్ బ్యాలెట్లో ప్రస్తుతానికైతే చూసుకుంటే తమిళనాడులో డిఎంకే ఆధిక్యంలో కనబరుస్తూ ఉంది. అలాగే టీవీకే పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన జోసెఫ్